మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్, వెల్కమ్ టు టీవీ. బీజేపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతున్నాయా? కేంద్రంలోనే కాదు, ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కమలంలో లెక్కలు మారాయా? ఉగ్రవాది ఘటన తర్వాత బీజేపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ పార్టీలో జరుగుతుందా? అంటే బీజేపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ దృష్ట్యా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి కట్టబెట్టబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. న్యూ పొలిటికల్ సినారియోతో పార్టీ పగ్గాలు చేపట్టేదెవరు? కొత్తగా తెరపైకి వచ్చిన ఆ నేతలెవరు? అధిష్టానం మొగ్గు ఎవరి వైపు ఉంది? పహల్గామ్ ఘటన బీజేపీలో పెను మార్పులకు కారణం కాబోతుందన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతుంటే, తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాత్రం పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరవుతారన్న దానిపైనే చర్చ కొనసాగుతుందట. కొత్త అధ్యక్షుడి రాకతోనే పార్టీ కార్యక్రమాలు ఆధారపడి ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ బీజేపీని దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగేలా చేసిందంటూ పార్టీ కార్యకర్తల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటు తెలంగాణలోనూ ఎప్పుడూ లేనంత మైలేజ్ పార్టీతో పాటు ప్రధాని మోదీకి వచ్చింది అన్న చర్చ కూడా కేడర్లో వినిపిస్తోంది. పాకిస్తాన్పై యుద్ధం అంటే బీజేపీకే సాధ్యం అనే తరహాలో చర్చ నడుస్తోంది. అయితే ఈ మైలేజ్ని పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లి సరైన నాయకుడి కోసం అన్వేషిస్తున్నట్లుగా లేటెస్ట్గా పార్టీలో ప్రచారం నడుస్తోంది. పహల్గామ్ ఘటనతో భిన్న ఆలోచనలకు పార్టీ వర్గాలు వచ్చినట్లుగా కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పహల్గామ్కు ముందు ఆ తర్వాత అనే రకంగా దేశంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రదాడి ఘటన తర్వాత దేశంలో పెనుమార్పులు జరిగాయన్న చర్చ నడుస్తోంది. హిందూ వర్సెస్ ముస్లింగా పరిస్థితులు మారాయా అన్నట్లుగా వినిపిస్తున్నాయట. ఇలాంటి సిచ్యువేషన్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుందన్న చర్చ సైతం రాష్ట్ర బీజేపీలో డిస్కషన్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పొలిటికల్ సినారియోను ప్రజావేదికలపైన ప్రస్తావించే నాయకుడు ఎవరైతే బాగుంటుందనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లుగా రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి నుండి బీజేపీ హిందూ ముస్లిం అంటూ ఓట్లను రాబట్టే ప్రయత్నం చేస్తుందన్న విమర్శలు పార్టీపై ఎలాగూ ఉన్నాయని, గతంలో బండి సంజయ్ సైతం మసీదులను తవ్వితే శవం వస్తే మాకు, శవం వస్తే మీకు అంటూ హాట్ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎంపీ ఈటల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి కన్ఫర్మ్ అయిందని, ఇతర నాయకులందరినీ ఒప్పించేందుకే ఆలస్యం జరుగుతుందన్న చర్చ పార్టీలో సాగింది. కానీ దేశంలో ఇటు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కరుడుగట్టిన బీజేపీ భావాజాలం ఉన్న వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ మళ్లీ మొదలైంది. పహల్గామ్ దుర్ఘటన, ఆపరేషన్ సింధూర్ లాంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తికి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందనే వాదన ఈటల వ్యతిరేక వర్గీయులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ సారథ్య బాధ్యతలు ఎవరికి దక్కుతాయి, ఏ ఈక్వేషన్స్ పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బీజేపీ పగ్గాలు చేపట్టేది ఎవరనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.